హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 2 వ్లాగ్ అండి. చాలా రోజుల తర్వాత ఒక చిన్న సర్ప్రైజ్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. వీడియో మొత్తం చూడండి, ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోండి. నా చుట్టూ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఒకప్పుడు పచ్చడి పొలాలండి. మన రియల్ ఎస్టేట్ పుణ్యమా అని చెప్పేసి అవన్నీ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా మారిపోవడం అయితే జరిగింది. నా వాకింగ్ కంప్లీట్ చేసుకుని బయలుదేరుతుంటే చింత చిగురు అయితే కనిపించింది. ఇది హెల్త్కు చాలా మంచిదండి. మీలో ఎంతమందికి చింత చిగురు తెలుసో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇది పప్పులో వేసుకొని తింటే ఆ మజానే వేరు. ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు అన్నం తింటూ టీవీ అయితే చూస్తూ కనిపించారండి. వాళ్ళని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. నేను రెడీ అవ్వడానికి వెళ్ళిపోయానండి. రెడీ అయ్యి వచ్చిన తర్వాత వేడి వేడి ఛాయ్ అయితే తీసుకున్నాను. మన ఈ సమ్మర్ హాలిడేస్ పుణ్యం అని చెప్పేసి రోజంతా ఇంటికానే గడిచిపోతుందండి. మా ఇంటి దగ్గరనే ఒక సపోటా చెట్టు అయితే ఉంటుందండి. కాపు అయితే బాగా వస్తుంది, కానీ ఈ మధ్యలో కాపు తగ్గిపోయి ఎందుకు ఆకులు అయితే రాలిపోతుంది. దానికి రీజన్ ఏమై ఉంటుందో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇంట్లో టీవీ చూస్తుంటే ఏదో బుర్ర ఊదిన సౌండ్ అయితే వచ్చింది. సడన్గా సంక్రాంతి కంగిరేదో వచ్చిందేమో అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే అంతలో దసరి గారు కనిపించారు స్టోరీ చెప్పుకుంటూ. సరే అని చెప్పేసి పిల్లలు కూడా చాలా ఎంతో శ్రద్ధగా అయితే విన్నారండి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్గా మా పాప మ్యాంగో అయితే తీసుకుందండి. చాలా చక్కగా ఇద్దరు పిల్లలు అయితే తిన్నారు. చూడండి ఎంత చక్కగా తింటుందో. సో మా బాబు కూడా అంతే చక్కగా ఆయన కూడా తీసుకున్నారండి, చాలా ఇంట్రెస్టింగ్గా. చిన్న పని మీద బయటికి అయితే వెళ్ళానండి. పని కంప్లీట్ తీసుకుని టీ టైం దగ్గర కూర్చుంటే దాహం వేసి టాటా గుల్కో అయితే తీసుకున్నాను. దాని మీద ప్రింట్ చూడండి రివర్స్ పడ్డది. సరే అని చెప్పేసి అది ఫినిష్ చేసి బయలుదేరానండి ఇంటికి. నేను రెగ్యులర్గా వెళ్ళి వాకింగ్ చేసే స్పాట్కి అయితే రీచ్ అయిపోయాను. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్లో నేను చింత చిగురు చూపించాను కదా. సో మీలో ఎంతమందికి అయితే తెలుసో కామెంట్ అయితే చేయండి. సో అదే ఈరోజు మీకు చెప్పే సస్పెన్స్ అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్.